వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారంట, తాళాలు లేవంట. ఏమైంది తాళాలు? ఎక్కడికి వెళ్ళి తాళాలు? మిస్ప్లేస్ అయినాయా? ఎవరన్నా తీసుకుపోయారా? 2 గంటలు కలెక్టర్ గారే వెయిట్ చేశారంట తాళాల కోసం. చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట. మా అభ్యర్థి ఒప్పుకోవాలి, పగలగొట్టడం ఏంటంటే తాళం మీకు ఉండాలి కదా, తీయమన్నారు. చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కాదు. అంటే ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర. ఎక్కడున్నాయి? డౌట్. మిస్ప్లేస్ అయిందా, లేకపోతే నా ఓటు ఎత్తుకుపోయాడా? వాట్ ఇస్ దిస్? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఇండిపెండెంట్ అథారిటీ, రాజ్యాంగ వ్యవస్థ, అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది. గొడవ దగ్గరికి వెళ్తే తాళాలు లేని పరిస్థితి, బ్యాటరీ ఏమో హైక్ ఉన్నటువంటి పరిస్థితి, వీవీప్యాట్లతో సరిపోచి లెక్కయమంటే లెక్కయమనేటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటినన్నింటినీ నిలుపు చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటనపూర్వకంగా ఒక దరఖాస్తుని, ఒక రికమెండేషన్ని వారికి ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందనేటువంటి భావన దేశవ్యాపితంగా ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించగలరని మేము భావిస్తూ ఉన్నాం. అంటే దిస్ ఈస్ ద డౌట్స్. మద్దతు ఏముంది? మేమేమి నేను అనేది ఏంటంటే, ఇది నేను చెప్పినటువంటి వారు చెప్పినటువంటి ఫిగర్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనేది వాస్తవమా కాదా? దీన్ని ఎవరు మద్దతు ఇస్తారా ఇవ్వరా అనేది దిస్ ఇస్ నాట్ ఎలక్షన్, దిస్ ఈజ్ డౌట్స్. అది ఒక మంచి వాతావరణంలో ఆ డౌట్స్ని తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. నాకు మద్దతు ఉందా లేదా అని కాదు, ఈ ఆర్గ్యుమెంట్లో పసందా, లాజిక్ ఉందా లేదా, వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఎందుకు మిస్ మ్యాచ్ అవుతున్నాయి, ఫామ్ 20ని ఫైనల్ ఫిగర్స్ ఇంతవరకు ఎందుకు పెట్టలేదు. నీకైనా డౌట్ కలుగుతుంది, నీకైనా డౌట్ కలిగిద్ది. కాకపోతే నువ్వు మాట్లాడలేకపోవచ్చు. ప్రతి పౌరుడికి డౌట్ కలిగేటటువంటి అవకాశం ఉంది. మద్దతు ఇస్తారా ఇవ్వరా? చాలా ఇప్పటికే ఓట్ ఫర్ డెమోక్రసీ వారు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ పెడుతున్నారు. చాలా చోట్ల మాట్లాడారు. పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఇంతకుముందు ఏపీ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఉండగా అడ్వైజర్గా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారు ఓట్ ఫర్ డెమోక్రసీలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన చాలా చోట్ల సెమినార్స్లో మాట్లాడుతున్నారు. సంథింగ్ ఏదో జరిగింది, డౌట్స్ కావాలి, మాకు ఆ డౌట్స్ తీర్చాలి అని అడుగుతా ఉన్నారు. దాని ప్రకారం మేము అడుగుతా ఉన్నాం. ఇంకా ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల అన్ని చోట్ల కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్నటువంటి దశ. దీని నుంచి స్లోగా అందరూ కూడా ఏదో జరిగింది అనేటువంటి భావనలోకి రావటం ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. కాబట్టి అత్యంత తొందరగా దీన్ని క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం.